గత 18 సంవత్సరాల ముందు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పనిచేసిన మా కులంలో పుట్టిన మా కాపు కులంలో పుట్టిన బలిజీ నేతగా చెప్పుతున్న ఓవి రమణ గారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో కొన్ని ఛానల్స్తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కాపులకి ఆయన ఓన్ చేసుకోవడం లేదు, కమ్మోల కోసం టీడీపీ ఉంది, రెడ్ల కోసం వైఎస్ఆర్సీపీ ఉంది అని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగినది. నేను కొన్ని విషయాలు అడుగుతున్నా. ఓవి రమణ గారు చాలా పెద్ద వ్యక్తిగా అడుగుతున్నా. ఆయన కొన్ని తెలుసు. ఆయన కాపు కులం గురించి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. ఆయన విషయం చెప్తున్నా. జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది కాపులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు. మొన్న ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో 55% మంది పైగా కాపులకి జనసేన పార్టీ తరఫున 55% పైగా వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఎవరి స్థాయిలో వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాపులకి ఏమి చేయాలని చెప్పడానికి కుదరదు. చిట్టా డేటా మా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా. ముందు ఇక్కడ సమస్య ఏమంటే, ఆయన మాట్లాడుతూ కమ్మోలంతా టీడీపీలో ఉన్నారు, రెడ్లంతా వైసీపీలో ఉన్నారంటారు. ఎంతమంది కాపులు టీడీపీలో లేరు? ఎంతమంది రెడ్లు టీడీపీలో లేరు? ఎంతమంది బలిజలు వైసీపీలో లేరు? ఎంతమంది కమ్మలు వైసీపీలో లేరు?